షాబాద్ 6 హత్య కేసులో బిగ్ ట్విస్టుల మీద బిగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి అరగంట పాటు మారణహోమం సృష్టించాడు దుర్మార్గుడు. అరగంటలో వరుస పెట్టి 6గురిని చంపేశాడు కిరాతకుడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 11 గంటల ప్రాంతం నుంచి ఈ దుర్మార్గుడు ఈ మారణహోమాన్ని ప్రారంభించాడు. కరెక్ట్గా 11 గంటల ప్రాంతంలోని ఈ కిరాతకాన్ని ప్రారంభించాడు రాజ్ కుమార్. పేరులో రాజ్ కుమార్, కానీ వాడి అసలు పేరు మాత్రం రాక్షస కుమార్ అని పెట్టాలి. ఎందుకంటే అరగంటలో ఎంతమందిని 6గురిని ఎలా బలి తీసుకున్నాడు? వాడు మనిషా లేకపోతే ఇంకేమైనా? ఇది అక్కడ మాట్లాడుకుంటున్నారు ఆ ప్రాంతం వాళ్ళు. ఒక్కసారి టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. దాదాపు 11 గంటల ప్రాంతం. ముందుగా బాలిక తల్లి దగ్గరికి వెళ్ళాడు. బాలిక తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత బాలిక తల్లి దగ్గర ఉంటున్న అమ్మమ్మ, వీళ్ళిద్దరిని చంపేశాడు. అక్కడి నుంచి 10 నిమిషాల వ్యవధిలోని బాలిక ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. వింటున్నారా? ఏకంగా 10 నిమిషాల గ్యాప్లో బాలిక ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 11 గంటల 15 నిమిషాల ప్రాంతానికి, నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ 15 నిమిషాల్లోనే బాలికను అక్కడ తీసుకువెళ్ళాడు. ఈ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కిరాతకుడు. ఆ 15 నిమిషాల తర్వాత నుంచి ఎంత దారుణం! మా నన్ను కాపాడండి, 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 కాపాడండి అంటూ ఎంత ఆర్తనాదాలు చేస్తుంటుంది. 11 గంటల 15 నిమిషాల ప్రాంతం నుంచి కళ్ళ ముందే కన్నతలను కోల్పోయింది. ఆమె కన్నతలను కోల్పోయింది. చేతిలో రాక్షసుడు నానా అహింస పెడుతూ ఉన్నాడు. చుట్టూ తన నిర్మానుష్య ప్రదేశం, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆర్తనాదాలు తప్ప రక్షించే నాథుడే కనిపించలేదు. దారుణానికి ఒడిగట్టేశాడు. తన వెంబడి తెచ్చుకున్న కత్తితో కసా నరికి చంపేశాడు ఆ బాలికని. ఇది ఒక చోట జరిగింది. ఇది ఇంకొక చోట దాదాపు 12 గంటల 25 నిమిషాల ప్రాంతం. తన ఇంటికి వెళ్ళాడు. డోర్ తీయమని భార్యని అడిగాడు. భార్య తీయను అంది. దీంతో గొడవ అక్కడ ప్రారంభమైంది. కరెక్ట్గా 12 గంటల 30 నిమిషాలు అర్ధరాత్రి భార్య సరిత ఈ భర్త విషయం తెలిసిన తర్వాత ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో భార్య మీద కక్ష సాధించుకున్నాడు. ఒక్కసారి చూస్తాను సరిత, నిన్ను పిల్లల్ని ఒక్కసారి చూస్తాను రా అని చెప్పి బతిమలాడుకున్నాడు. కన్న పేగు కదా, తండ్రి కదా, ఒకసారి చూస్తాడులే పిల్లల్ని అని చెప్పి ఆ కనికరం చూపించింది భార్య సరిత. కట్టుకున్న భర్త, ఆ పిల్లలకి కన్న తండ్రి. ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలుసా? తనతో తెచ్చుకున్న ఒక బియర్ క్యాన్ అంటే లీటర్లో కాదండి, ఈ చిన్న టిన్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని క్యాన్స్ అంటూ ఉంటారు సాధారణంగా. ఆ చిన్న టిన్ ఉంటుంది, బియర్ టిన్, అది తెచ్చుకొని మద్యం సేవించాడు. అదిగోండి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు సీసీ కెమెరాలో. భార్య సరితకు సంబంధించి ఆ దృశ్యాలు కూడా మీరు చూడడం జరుగుతోంది. అంతే, ఎప్పుడైతే మద్యం సేవించాడో ఆ తర్వాత భార్య ఎప్పుడైతే కనికరం చూపించిందో లోపలికి వెళ్ళాడు. భార్య సరిత పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం చూడండి. వాడి రాక్షస ప్రవృత్తి. మహిళని చూడకుండా గిరగిర గుంజుకుపోతూ ఉన్నాడు జుత్తు పట్టుకొని. వీడు మనిషా? వీడిని మగాడు అనాలా? వీడిని మృగాడు అనడం కూడా మృగాలకు అవమానం. వీడిని మృగాడు అంటే కనుక అదిగో ఆ బియర్ క్యాన్, అదే ఐ థింక్ బడ్వైజర్ అనుకుంటా. బడ్వైజర్. ఆ బడ్వైజర్ బియర్ క్యాన్ తెచ్చుకొని తాగి ఇంటి గుమ్మం ముందే వదిలేసి, చూడండి వీడి పశు ప్రవృత్తి. చేసింది మైనర్ బాలిక మీద లైంగిక దాడి. కేసు పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సందర్భం.
ఎవరైనా పశ్చాత్తాపానికి గురవుతారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత. ఈ పనికిమాలిన వెధవ, ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, కొంతమంది కాస్త మనసు నొచ్చుకోవచ్చు కాక, కానీ మనుషులని, ఒక సామాన్య మనిషిని అన్నప్పుడు ఈ మాట బహుశా వాళ్ళకి వర్తించవు, వాళ్ళని అంటే అభ్యంతరం ఉంటుంది కమ్మ. ఇలాంటి రాక్షసుని అనడానికి ఏముంటుందండి? ఎందుకంటే కట్టుకున్న భార్య అని చెప్పి కనీసం కనకరం లేదు, కన్న పిల్లలు అనే మమకారం లేదు. ఎంత ఉంటాయి అయితే వాళ్ళిద్దరికీ? ఒకరికి 3 ఏళ్ళు, ఇంకొకరికి 2 ఏళ్ళు. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. ఆ చిన్నారులు ఎంత ఉంటుంది? ఆ చిన్నారుల ప్రాణం ఎంత? ఒక చిన్న ముళ్ళు కాలికి గుచ్చుకుంటూనే కన్నపేగు వెలువెల్లాడిపోతుంది. ఆ కన్న తండ్రి కుదలైపోతాడు, రాత్రి ఇంకా నిద్ర పట్టదు. అటువంటిది కసాయికి ఆ 2 పిల్లల్ని ఎలా చంపే బుద్ధేస్తుంది? ఇది రాత్రి 12:30 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత దాదాపు 12:35 ప్రాంతం తండ్రి అరుణ్కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇలా జరిగింది, ఇలా చంపేశాను, నేను లొంగిపోతానా లేకపోతే చచ్చిపోతానా? ఇటువంటి కాన్వర్సేషన్ తండ్రి కొడుకుల మధ్య జరిగింది. 12:40 ప్రాంతం స్పాట్ నుంచి పరారయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, ఆ రియాక్షన్స్ చూద్దాం. around 6 kilometers నాగరికుంట విలేజ్ లో హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 5 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 17 సెక్షన్ 17 కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్ లో వచ్చి ఇది గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య